అవగాహన కల్పించి ఎటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వార్త మీకు చెప్పడం జరుగుతోంది. అయితే తాజాగా ఈ రోజు సికింద్రాబాద్ హబ్సిగూడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ లో ఉన్నటువంటి లారీ కింద స్కూటీ పడింది. అయితే దీంతో స్కూటీలో ప్రయాణిస్తున్నటువంటి ఒక ప్రమాదంలో 10 ఏళ్ల కామేశ్వర్ అనే ఒక చిన్న విద్యార్థిని స్కూల్ నుంచి అప్పుడే వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ఆ విద్యార్థిని ఇంటికి తీసుకొని వస్తున్నారు, తన పాపని ఇంటికి తీసుకొని వస్తున్నారు. కామేశ్వరి తన పేరు. ఆ లారీ టైర్ల కింద పడిపోయి నలిగిపోయి చనిపోయింది. 2 పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తున్నారు స్కూటీ పైన ఇంటికి వెళ్తున్న మహిళ. అయితే యూటర్న్ తీసుకునే క్రమంలో వెనుక ఉన్న లారీ గమనించకుండా స్కూటీ డ్రైవింగ్ చేశారు. లారీ కిందకు స్కూటీ వెళ్ళిపోయింది. తల్లి మరో బాలుడు లారీ కింద ఎడమవైపుగా పడగా లారీ కింద 10 ఏళ్ల కామేశ్వరి పడిపోయింది. దీంతో కామేశ్వరి పై నుంచి లారీ వెళ్ళింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కూడా హైదరాబాద్లో వాహనాలకు అనుమతి లేదు. కానీ ఎందుకు వస్తున్నాయి? ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా లారీలకు పర్మిషన్స్ లేవు. కానీ ఈ ఘటన 6 గంటల తర్వాత చోటు చేసుకుంది. మరి ఆ సమయానికి అక్కడికి లారీ ఎలా వచ్చింది? ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఏ రకంగా అనుమతించారు? ఇలా రకరకాలుగా కొంత ఇబ్బందికరంగానే కనబడుతుంది. ఎందుకంటే ఇన్నిసార్లు యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో చాలా పక్కడబందీగా నిర్ణయాలు తీసుకొని ఆంక్షలు విధించి వాటిని అనుమతించకుండా యథేచ్ఛగా తిరిగే రకంగా లారీని అనుమతిస్తున్నారని డెఫినెట్గా మనం చూడొచ్చు. ఒకసారి మీకు ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను. అది హబ్సిగూడ మెయిన్ సర్కిల్ చౌరస్తాది. యూటర్న్ తీసుకొని ఒక తల్లి 2 పిల్లల్ని, ఒక కుమారుడు ఒక పాప, 2 కూడా తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తుంది. ఎస్, మీరు చూడొచ్చు ఇక్కడ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంది. కాస్త స్లోగానే వెళ్తుంది ఆవిడ. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వెనక నుంచి లారీ వచ్చింది. లారీ వచ్చి ఆ స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ నుంచి ముగ్గురు కూడా, దాని మీద ఉన్నటువంటి తల్లి 2 పిల్లలు 2 కూడా కింద పడిపోయారు. అయితే తల్లి కుమారుడు 2 కూడా కొంత ఎడం వైపుగా లారీకి కొంచెం దూరంగా పడ్డారు. కానీ ఆ చిన్న పాప 10 ఏళ్ల చిన్నారి మాత్రం లారీ టైర్ల కింద పడిపోయింది. దీంతో లారీ ఆ పాప పై నుంచి వెళ్ళింది. ఆ పాప అక్కడ చాలా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రి తరలించారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఆ పాప మరణించింది. కామేశ్వరిని 10 ఏళ్ల చిన్నారి మరణానికి కారణమైంది ఆ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం. కొంత లారీ మీకు కొంత స్లోగా విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా. సో ముందుగా మీరు చూస్తే ఎస్ ఎగ్జాక్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఆ లారీ టైర్ల కింద పాప నలిగిపోయిన దృశ్యాలు మీకు చూపిస్తున్నాను. వెనక నుంచి లారీ వచ్చింది. ముందు ఆ స్కూటీ ప్రయాణిస్తోంది. స్కూటీ మీద తల్లి 2 పిల్లలు ఉన్నారు. ఆ స్కూల్ అయిపోయిన నేపథ్యంలో తిరిగి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఒక్కసారిగా ఆ స్కూటీని లారీ ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు మెల్లిగా. సో అక్కడ ఎస్ ఆ ముందు టైర్ తగిలింది ఆ స్కూటీ డ్రైవర్ స్కూటీకి. అంటే లారీ వెళ్ళేంత గ్యాప్ కూడా లేదు. కానీ లారీ డ్రైవర్ చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు. పక్కనే స్కూటీ మీద ముగ్గురు ప్రయాణిస్తున్నారు. 2 పిల్లల్ని స్కూల్లో నుంచి ఇంటికి తీసుకొస్తాం తల్లి. ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయంటే ఈ దృశ్యాలు డెఫినెట్గా చాలా మంది కూడా కలిసివేస్తాయి. ఎందుకంటే మరి కాసేపట్లో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక జనరల్గా స్కూల్ పిల్లలంతా కూడా వారి హోంవర్క్స్ కావచ్చు ఆ పనుల్లో ఉంటారు. ఒక 5-10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళే గ్యాప్లో రోడ్డు మీద ఈ యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఆ పాప మృతి చెందింది. ఆ ఇంట ఒక్కసారిగా విషాదం నెలకొని కన్నీరు మున్నీరుగా తల్లి విలపిస్తోంది. సో కింద పడిన వెంటనే ఆ పాప పై నుంచి మీరు చూడొచ్చు ఆ బాబేమో కింద పడిన వెంటనే ఆ లారీ టైర్ నుంచి తప్పించుకునే రకంగా కొంత సమయస్ఫూర్తితోని ఇటువైపుగా తిరిగిపోయాడు. మీరు చూడొచ్చు ఇటువైపుగా ఆ కుమారుడు తిరిగిపోయాడు. ఆయనకు కూడా కొంచెం గాయాలయ్యాయి. కానీ ఆ పాప మాత్రం ఎగ్జాక్ట్గా లారీ టైర్ల కింద నలిగిపోయింది. ఆ లారీ కింద టైర్ల కింద నలిగిపోవడమే కాకుండా చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రి తరలించినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా మరణించింది. ప్రస్తుతానికి హైదరాబాద్ హబ్సిగూడలో జరిగింది ఈ ఘటన. హబ్సిగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా చిన్న 2వ తరగతి చదువుతున్నటువంటి ఆ విద్యార్థిని ఆవిడ 10 ఏళ్ల వయసు మాత్రమే ఉన్నాయి. సో ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం మనం. స్కూల్ వదిలేశారు. తన పిల్లల్ని తీసుకొచ్చేందుకు తల్లి వెళ్ళింది. ఉప్పల్ మీద నుంచి టువర్డ్స్ తార్నక వస్తున్న నేపథ్యంలో వెనకాల నుంచి వస్తున్నటువంటి లారీ ముందు టైర్ తగిలింది ఆ స్కూటీకి. ఆ స్కూటీ వెంటనే కింద పడిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ స్కూటీ పైన ప్రయాణిస్తున్నటువంటి ఆ 10 ఏళ్ల చిన్నారి
10 ఏళ్ల చిన్నారి 6వ తరగతి చదువుతున్నటువంటి 10 ఏళ్ల చిన్నారి జాన్సన్ గ్రామర్ స్కూల్లో చదువుతోంది. ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో వెనుక నుంచి లారీ ఢీకొనడంతో అక్కడిక్కడ మృతి చెందింది. మరోవైపు చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. వేదాంశ్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. ఆయన కొంత పక్కకు జరిగే ప్రయత్నం చేశాడు, కొంత ఆ గాయాల నుంచి తప్పించుకోగలిగాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఆ యాక్సిడెంట్లో చనిపోయింది. సంతోషి, తల్లి పేరు సంతోషి వేదాంశ్ ఇద్దరు కూడా కొంత గాయాల పాలయ్యారు. వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. ఆ ఆసుపత్రిలో కొంత చికిత్స పొందిస్తున్నారు. సో కామేశ్వరి మాత్రం అక్కడ లారీ టైర్ల కింద పడి చనిపోయింది. సో సుమారుగా ఈ ఘటన జరిగి గంట 2 గంటలు కావస్తుంది. మీరు చూడొచ్చు ఈరోజు జరిగిన ఘటనకు సంబంధించి విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హబ్సిగూడ చౌరస్తా దగ్గర జరిగింది ఈ ఘటన. ఉప్పల్ వైపు నుంచి తార్నాక వైపుగా స్కూటీ ప్రయాణిస్తోంది. అయితే అక్కడ ఒక్కసారిగా వెనకాల నుంచి లారీ ఢీకొనడంతో ఆ స్కూటీ కింద పడిపోయింది. స్కూటీ పైన ప్రయాణిస్తున్న 3 కింద పడిపోయారు. ఆ పాపకి తల్లికి బాబుకి తల్లికి అయితే చాలా తీవ్ర గాయాలయ్యాయి. పాప మాత్రం ఆన్ ద స్పాట్లో చనిపోయింది. ఇక్కడ ఇంకొక విషయం మీకు గుర్తు చేసేది ఏంటంటే, మీకు కనుక డెఫినెట్గా ఎవరైనా కూడా ఇదొక సామాజిక బాధ్యత మాత్రమే, సోషల్ రెస్పాన్సిబిలిటీగా భావించండి. పోలీసులు అధికారులు కొంత నిద్రమత్తులో ఉన్నా, ఇన్ని ఘటనలు జరుగుతున్నా నిద్రమత్తులో ఉన్నా కూడా ఒక సామాజిక బాధ్యతతోని సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, రెస్పాన్సిబుల్ పర్సన్గా మనమైనా డెఫినెట్గా బాధ్యత తీసుకుందాం. ఏంటంటే 6 గంటల తర్వాత హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా మీకు హెవీ వెహికల్స్ అంటే లారీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు కనుక కనిపిస్తే డెఫినెట్గా వాటిని నిలువరించండి, అడ్డుకొని ఎందుకు ఈ సమయంలో ప్రయాణించాల్సి వస్తుంది, వెంటనే ఆ లారీని అడ్డుకొని మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తరచుగా మనం ఇటువంటి లారీలు ప్రయాణించే పరిస్థితులు మొత్తం కూడా ఎల్బీ నగర్, ఉప్పల్, మేడ్చల్, ఈ పటాన్చెరు ఇటువంటి పరిసర ప్రాంతాలు చూస్తూ ఉంటాం. సో లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. 6 గంటల తర్వాత లారీలు మాత్రం ఏమాత్రం నగరం లోపలికి రాకూడదు. ఈ లిమిటేషన్ని పాటించాల్సి ఉంటుంది. కానీ చాలామంది లారీల యొక్క ఆ ప్రయాణాన్ని అతిక్రమిస్తూ ఉంటారు, లిమిటేషన్ అతిక్రమిస్తూ ఉంటారు. సో అధికారులు నిద్రమత్తులో ఉన్న ఇన్ని ఘటనలు జరిగిన, ఇన్ఫ్యాక్ట్ మీకు గతంలో ఇదే స్పాట్లో, ఇదే హబ్సిగూడ ఏరియాలో గతంలో జరిగిన ఒక ఘటన మీకు గుర్తు చేస్తా నేను. ఒక 10వ తరగతి అమ్మాయి ఉదయాన్నే స్కూల్కి వెళ్తోంది, ఆటోలో ప్రయాణిస్తోంది.